ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం అనే పథకానికి సంబంధించిన డబ్బులనేవి ఏపీ ప్రభుత్వం 13,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి ఖాతాలో అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి మనకేంటంటే జూలై 22వ తేదీన ఈ డబ్బులనేవి మనకు మంత్రి లోకేష్ గారు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఈ డబ్బులనేవి కొంతమందికి పడ్డాయి. ఇంతవరకు కొంతమందికి అనేది జమ కాలేదు. అయితే కొంతమంది ఏందంటే మాకు ఎలిజిబుల్ చూపిస్తుంది ఇంకా జమ కాలేదని చెప్పేసి కొంతమంది, ఇంకొంతమంది ఏందంటే మా బ్యాంకు ఖాతాల్లో ఇప్పటి వరకు పడలేదని చెప్పేసి రకరకాలైనటువంటి కామెంట్స్ అనేది చేస్తున్నారు. అయితే ఈ డబ్బులనేవి మనకు ఎప్పుడు పడతాయి? సో, అలాగే మనకు ఈ డబ్బులనేది ఇప్పటి వరకు ఈ రోజు వరకు మీకు పడకపోతే ఇదే ప్రాబ్లమ్ అయి ఉంటుందండి. సో, ఈ ప్రాబ్లమ్ మీరనేది రెక్టిఫికేషన్ చేసుకున్నంత వరకు ఈ డబ్బులనేవి మీకు పడవు. సో, ఆ ప్రాబ్లమ్ ఏంటి? ఎక్కడికి వెళ్లి మీరు రెక్టిఫికేషన్ చేసుకోవాలనేది మీకు క్లారిటీగా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మనకు ఈ తల్లికి వందనం అనే పథకానికి సంబంధించినటువంటి డబ్బులనేవి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది కరెక్ట్‌గా ఉండి, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది కరెక్ట్‌గా ఉండి, అలాగే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఏమన్నా అంటే ఎలిజిబుల్ కాకుండా ఇనెలిజిబుల్ ఉంటే గనక తప్పనిసరిగా మీరు రేపటి నుండి సచివాలయాల్లోకి వెళ్ళి ఇదైతే మీరు డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే ఆ డాక్యుమెంట్స్ ఏంటి? దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. అలాగే మనకు ఈ తల్లికి వందనానికి సంబంధించినటువంటి ఈ డబ్బులనేవి మీరు ఈ డాక్యుమెంట్స్ ఇచ్చినట్లయితే గనక మీకు ఆగస్టు 30వ తేదీన మళ్ళీ మీకు డబ్బులనేది వేయడం అయితే జరుగుతుందండి. అయితే ఆ డాక్యుమెంట్స్ ఏంటి? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం డబ్బులనేవి ఈ రోజు కూడా మనకు డబ్బులనేవి జమ అవుతాయండి. అయితే ముఖ్యంగా మనకు నిన్న ఎవరికైతే పడలేదో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఏందంటే ఈరోజు 4 గంటలకు అంటే సాయంత్రం 4 గంటల వరకు ఈ డబ్బులనేవి జమ కావడం అయితే జరుగుతుంది. అయితే ఒకవేళ ఇంకా మీకు జమ కాలేదు, నిన్న మీకు మెసేజ్ రాలేదు, ఈరోజు మీకు ఇంకా మెసేజ్ రాలేదనుకుంటే గనక మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉండి, ఇంకా మీకు మెసేజ్ రాలేదు, ఇంకా మీకు డబ్బులు జమ కాలేదు అనుకున్న వారు ఎవరైనా ఉంటే గనక వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకొని, మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అనేది మీ యొక్క పిల్లలకు సంబంధించి ఇచ్చారో, సో, ఆ బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకొని డైరెక్ట్‌గా బ్యాంకులకు వెళ్ళండి. బ్యాంకుకు వెళ్ళినట్లయితే గనక అక్కడ మీ యొక్క బ్యాంకుకి సంబంధించినటువంటి అకౌంట్ నంబర్ అనేది ఎంటర్ చేసి వాళ్ళు చెక్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డుకు సంబంధించి మీ యొక్క బ్యాంకుకు లింక్ కాకపోయినా డబ్బులు పడవు. అలాగే మీ యొక్క మొబైల్ నంబర్‌కి సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అప్ చేసుకోకపోయినా డబ్బులు పడవు. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీని మీనింగు. సో, ఈ ఎన్‌పీసీఐ చేసుకుంటేనే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన పథకాలు డబ్బులు పొందాలన్నా, రాష్ట్ర గవర్నమెంట్‌కి సంబంధించి పథకాల డబ్బులు పొందాలన్నా ఎన్‌పీసీఐ అనేది మస్ట్ అండ్ షుడ్ బి కావాలి. సో, ఈ ఎన్‌పీసీఐ చేసుకోకుండా కూడా చాలామంది ఇంకా ఉన్నారు. సో, ఈ ఎన్‌పీసీఐ అయిందా లేదా కూడా మీరు బ్యాంకుకి వెళ్లి అడగండి. ఈ ఎన్‌పీసీఐ చేసుకోకుండా మీరు ఇంకా ఉంటే గనక వాళ్ళే ఇమ్మీడియేట్‌లీ మీకు ఎన్‌పీసీఐ చేసేస్తారు. ఈ ఎన్‌పీసీఐ చేసిన ఒక 2 గంటల్లో మీకు డబ్బులనేవి జమ అవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ చేసుకోని వారు ఈరోజు మీరు వెళ్ళండి. ఈరోజు చేసుకుంటే ఇమ్మీడియేట్‌లీ మీకు సాయంత్రం 4 గంటల్లోగా మీకు డబ్బులనేది జమ అవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మేము ఎన్‌పీసీ చేసుకున్నాము, అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. బట్ ఏందంటే లిస్ట్‌లో ఎలిజిబుల్ చూపిస్తుంది. ఇంకా మాకు పడలేదని చెప్పేసి కొంతమంది ఉన్నారు. బట్ ఏందంటే ఈ విధంగా లిస్ట్‌లో ఎలిజిబుల్ చూపించినా గానీ, ఎన్‌పీసీ చేసుకొని కరెక్ట్‌గా డీటెయిల్స్ ఉన్నా గానీ, ఇంకా పడలేకపోతే గనుక వెంటనే మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్లి అక్కడ ఎంక్వైరీ చేయండి. సో, దాంట్లో వాళ్ళ సిస్టమ్‌లో వాళ్ళు చెక్ చేస్తారు. ఏమైనా ప్రాబ్లమ్ ఉందా లేదా అనేది. సో, దాన్ని బట్టి మీరు రెక్టిఫికేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే గనక, అప్పీల్ చేసుకుంటే గనక గ్రీవెన్స్ ఆప్షన్ కూడా అయితే విడుదల చేశారు కాబట్టి, ఈ గ్రీవెన్స్‌లో మీ యొక్క ఏదైనా ప్రాబ్లమ్ ఉందో దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అనేది ఇచ్చి రెక్టిఫికేషన్ చేసుకుంటే గనక మీకు మళ్ళీ ఆగస్టు 30వ తేదీన మళ్ళీ మనకు డబ్బులనేది విడుదల చేస్తారని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. ఆగస్టు 30వ తేదీన ఎవరికి విడుదల చేస్తారంటే 1వ తరగతి నుండి మనకు కాలేజ్ ఇంటర్ వరకు ఎవరైతే కొత్తగా అడ్మిషన్‌లు తీసుకొని చేరి ఉంటారో వారికి సంబంధించి ఆగస్టు 30న అయితే డబ్బులైతే విడుదల చేస్తారు. ఈ లిస్ట్‌లోనే మీకు కూడా డబ్బులనేది రావడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు ఈ యొక్క తల్లికి వందనం అనే పథకానికి సంబంధించిన డబ్బులనేవి ఈ రోజు కూడా పడతాయి. ఒకసారి చెక్ చేసుకొని కొంతమందికి మెసేజ్‌లు రావు. కొంతమందికి ఏందంటే మెసేజ్‌లు రావు. డైరెక్ట్‌గా అమౌంట్ అనేది యాడ్ అయిపోయి ఉంటుంది. అలా మీరు బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి. సో, ఈ విధంగా కూడా మనకు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఏదైతే మనకు డబ్బులు పడినట్టుగా ఈ విధంగా మెసేజ్ అయితే వచ్చింది కదా! ఈ విధంగానే మీకు కూడా ఈరోజు మెసేజ్ అయితే వస్తుంది. సో, ఈ మెసేజ్ రాకపోయినా ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. బ్యాలెన్స్ రాకపోయినా గానీ బ్యాలెన్స్‌లో చూపించకపోతే వెంటనే మీరు బ్యాంకులకు వెళ్ళండి. బ్యాంకులకు వెళ్ళి అక్కడ ఎన్‌పీసీఐ, ఆధారు ఇంకా ఏదైనా డీటెయిల్స్ ఉంటే అడగండి. సో, వాళ్ళు క్లారిటీగా ఒక అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇస్తారు. సో, దాంట్లో మీరు ఏమేమి యాడ్ చేయాలనేది మీరు టిక్ మార్క్ చేసి మీరు గనక ఆ బ్యాంకులో అధికారులు గనక ఇస్తే గనక వాళ్ళు మీకు యాడ్ చేయడం అయితే జరుగుతుంది.
అలాగే తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి మనకేంటంటే ఆగస్టు 30వ తేదీన అయితే మళ్ళీ మనకైతే వేస్తారు. తప్పనిసరిగా గ్రీవెన్స్ ఆప్షన్ అయితే విడుదల చేశారు. ఈ గ్రీవెన్స్ ఆప్షన్‌లో మనకేంటంటే 4 చక్రాల బండి ఉండి అనర్హుల లిస్ట్‌లో ఉంటే వారందరికీ, అలాగే స్థలము గవర్నమెంట్ ఎంతైతే విస్తీర్ణం గల స్థలం ఉండాలో సో, దానికన్నా మించి ఉంటే, అలాగే మనకు కరెంటు మీటర్లకు సంబంధించి కూడా ఎవరైనా ఎక్కువ యూజ్ చేసున్నా గానీ, అలాంటి వారందరికీ ఏందంటే ఇనెలిజిబుల్ లిస్ట్‌లో అయితే కొంతమందికైతే పెట్టడం అయితే జరిగింది. సో, అలాంటి వాళ్ళకైతే మళ్ళీ ఏందంటే అపీల్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది రెక్టిఫికేషన్ చేసి మళ్ళీ ప్రభుత్వం వాళ్ళని ఎలిజిబుల్ లిస్ట్‌లో అయితే చేర్చి వాళ్ళకి డబ్బులైతే వేయడం అయితే జరుగుతుంది. కొంతమంది కామెంట్ చేస్తున్నారండి. మాకు ముగ్గురు పిల్లలు బట్ ఏందంటే ఇద్దరికే పడ్డాయి. ఇంకా మూడో వారికి పడలేదని చెప్పేసి. సో, కంపల్సరీ ఈరోజు మనకు లాస్ట్ అంటే 24 మనకు మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పడం అయితే జరిగింది. సో, తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి ఈ యొక్క డబ్బులనేవి రూ. 13,000 మనకు జూలై 24వ తేదీ వరకు మీ యొక్క ఖాతాల్లో జమ అవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే మనకేంటంటే జూలై 24వ తేదీ వరకు అనగా ఈ రోజు వరకు మనకేంటంటే ఈ డబ్బులనేవి 4 గంటల వరకు జమ అవుతాయి. బై మిస్టేక్ ఈ రోజు వరకు మీకు జమ కాకపోతే గనుక ఏదో ఒక ప్రాబ్లమ్ ఉన్నట్లే. తప్పనిసరిగా మీరు సచివాలయాన్ని అప్రోచ్ చేసి అక్కడ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే గనక సో, ఈ డాక్యుమెంట్స్ కూడా మనకు జూలై 25 నుండి మనకేంటంటే జూలై 31వ తేదీ వరకు ఈ యొక్క అపీల్స్ అనేది తీసుకుంటారు. ఈ అపీల్స్ అనేది తీసుకొని మళ్ళీ మీ పైన వెరిఫికేషన్ చేస్తారు. ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు డబ్బులనేవి ఆగస్టు 30వ తేదీన మళ్ళీ ఎలిజిబుల్ లిస్ట్ అనేది విడుదలవుతుంది. సో, ఆ ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్‌లో వస్తే గనక మీకు మళ్ళీ ఏందంటే రూ. 13,000 అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందండి. అలాగే ఈ తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి కొంతమందికి 3,000 పడ్డాయి. మిగిలిన 10,000 ఏందంటే వాళ్ళ యొక్క స్కూల్స్ సంబంధించి హెడ్ మాస్టర్స్ అకౌంట్‌లో పడ్డాయి. సో, ఇక వాళ్ళు ఫీజుకు భర్తీ చేసుకుంటారండి. ఆ రూ. 3,000 ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులనేవి మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మిగిలిన డబ్బులు ఏవైతే వాళ్ళ అకౌంట్‌లో పడ్డాయో ఇంకా వాళ్ళైతే జమ చేసుకుంటారు. అలాగే కొంతమంది అకౌంట్‌లో 13,000 పడ్డాయి. బట్ ఆ డబ్బులు ఏందంటే మీరు ఆ స్కూల్స్‌కు ఏదైతే ఉందో స్కూల్స్‌కు రిటర్న్ చేయాల్సి అయితే ఉంటుంది. సో, ఈ డబ్బులనేది తిరిగి మీరు కట్టాల్సి అయితే ఉంటుందండి. సో, ఈ విధంగా అయితే మనకు తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి ఆల్మోస్ట్ ఏందంటే మనకు 10,00,00,000 రూపాయలు అయితే మనకు విడుదల సో, ఈ తల్లికి వందనం అనే పథకానికి సంబంధించినటువంటి డబ్బులనేవి ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేశారు. ఈరోజు కూడా మెసేజ్‌లయితే వస్తున్నాయి. జాగ్రత్తగా మీరు గమనించండి. సో, ఇదండి మనకున్నటువంటి తల్లికి వందనం అనే పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. గ్రీవెన్స్ ఆప్షన్ కూడా అయితే విడుదల చేసేశారు. ఈ గ్రీవెన్స్ ఆప్షన్ అనేది మీరు చెక్ చేసుకోవాలంటే వెంటనే వెళ్లి మీరు చెక్ చేసుకొని మీ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్‌కి సంబంధించి రెక్టిఫికేషన్ చేసుకొని దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేస్తే గనక మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులనేవి పడడం అయితే జరుగుతుంది. అలాగే ఈ పథకానికి సంబంధించి మీకేమైనా డౌట్ ఉన్నా, మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా గానీ వెంటనే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పనిసరిగా నేను రిప్లై ఇస్తాను. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని వెంటనే ఛానెల్ కూడా ఫాలో అవుతుండండి. ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.